అదో పరమ పవిత్ర పుణ్యక్షేత్రం. అక్కడ కూడా అవినీతి రాజ్యమేలింది. ఇందుకు ఆ ఎమ్మెల్యే కారణమనే వాదనలు బలంగా ఉన్నాయి. అదంతా ప్రత్యర్థుల కుట్ర అని సదరు ఎమ్మెల్యే చెప్పుకొస్తారు. ఇదంతా ఎందుకని కుమారుడికి రాజకీయ జీవితాన్ని ఇద్దామనుకున్నాడు. కానీ ఆ ప్లాన్ కూడా బెడిసి కొట్టింది. ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని బయటకు రావాల్సొచ్చింది. వివాదాలు, అవినీతి ఆరోపణలతో రచ్చరచ్చైన ఆ ఎమ్మెల్యే ఎవరు? దేశవ్యాప్తంగా పేరు పొందిన పుణ్యక్షేత్రం తిరుపతి. కొండపైన స్వామివారి వెలిసి ఉండగా కిందన అందరూ ఆయన భక్తులే ఉంటారనేది నానుడి. దాదాపు 5 లక్షల పైచిలుకు జనాభా నివాసముంటారు. ఈ సిటీని విశ్వనగరంగా అభివర్ణిస్తూ ఉంటారు. ఇలాంటి పవిత్ర క్షేత్రంలో గత 5 ఏళ్లుగా లెక్కలు మారాయి. ఎన్నడూ లేనంతగా అవినీతి అక్రమాలు బయటపడ్డాయి. ఎన్నో వివాదాలు, మరెన్నో అవినీతి ఆరోపణలు తిరుపతిని చుట్టుముట్టాయి. ఇందుకు స్థానిక పాలకులే కారణమని అంటుంటారు. నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టాలో, పేరుకే నవరత్నాలు 5 సంవత్సరాల్లో జనాలని రక్తం పీల్చి దాచుకున్నారు. జనం వద్దురా ఈ జగన్మోహన్ రెడ్డి అనే పరిస్థితికి ఆయన పాలన సాగింది. కొంపలో నుంచి బయట రాలేదు. సంక్షేమం లేదు, సంక్షోభం ఉండింది. అభివృద్ధి లేదు, అరాచకం ఉండింది. కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, వనరులు దోచుకోవడం, ఇదే వృత్తిగా ఆయన సాగింది. పేరుకు సంక్షేమం అని చెప్పారు, కానీ ఎంతమందిని హింస పెట్టాలో అంతమంది హింస పెట్టారు. ఇవన్నీ ప్రజలు గమనించి ఆయన్ని చిత్తుగా ఓడించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు మేము సూపర్ 6 కార్యక్రమాలు ప్రకటించడం జరిగింది. మేము ప్రజల పక్షాన ఉంటాం. ప్రజల కోసమే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే పింఛన్ 4000 రూపాయలు ఆ రోజు ఏ రోజైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నా ఆ రోజే ఆయన సంతకం పెట్టడం జరిగింది. మెగా డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 1 కాదు, 2 కాదు. తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి మొత్తం 4 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలుపొందారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. తొలిసారి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చేతిలో భూమన ఓడిపోయారు. అనంతరం జరిగిన పరిణామాలతో వచ్చిన ఉప ఎన్నికలలో భూమన విజయాన్ని అందుకున్నారు. ఇక 2014 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి 2019 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో భూమన చక్రం తిప్పారు. తిరుపతిపై మరింత పట్టు సాధించారు. తాను ఆడిందే ఆట, పాడిందే పాటగా వ్యవహారం మారింది. ఒక పార్టీ అధినేత వైఎస్ జగన్ బంధువు కూడా కావటంతో భూమనకు తిరుగు లేకుండా పోయింది. ఆ తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్తో లింక్ అయ్యాయి. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని మోసగించి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అని చెప్పి 5 ఏళ్ళు కాలం గడిపినటువంటి గత ప్రభుత్వం 2024లో ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే 5 నెలల్లో వీళ్ళు 5 ఏళ్లలో చేయలేని పనులను కూడా ఈ 5 నెలల్లో పూర్తి చేసిన ఘనత ఎన్డీఏ కూటమిదే. ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ కూడా సరే, పింఛన్లు కావచ్చు, ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు, రోడ్లు మరమ్మతులు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, అన్నా క్యాంటీన్ కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేయడానికి 5 ఏళ్ళు కూడా సరిపోలేదు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి చేశామంటే ఖచ్చితంగా ప్రజలు ఈరోజు
పేరుకు తిరుపతి మహానగరమే అయినా అక్కడ ప్రజల జీవనశైలి ఇబ్బందుల మధ్యన ఉందనే చెప్పాలి. ఇందుకు గత పాలకులే కారణమని అంటారు స్థానికులు. భూమన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అవినీతి ఆరోపణలు, విమర్శలు పెల్లుబుకాయి. ఇక మున్సిపల్ టెండర్లు, టీడీఆర్ బాండ్ల స్కామ్ రచ్చలేపాయి. అప్పటి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అనుచరులు కనసన్నల్లోనే మున్సిపల్ టెండర్ల ప్రక్రియ, భారీ కేటాయింపులు జరిగాయనే వాదనలు బలంగా ఉన్నాయి. టీటీడీ ఇచ్చే ప్రత్యేక నిధులతోనే అభివృద్ధి చెందిందే తప్ప వేరే దారిలో కాదంటారు. తిరుపతి మహానగరం కార్పొరేషన్గా ఉన్నప్పటికీ నిధుల కొరత పేరుతో అభివృద్ధిని దాటివేస్తూ వచ్చారు. టీడీఆర్ బాండ్ల వ్యవహారం తిరుపతిలో జరిగిన అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణిస్తూ ఉంటారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో వేలాది కోట్ల రూపాయలు కాజేశారు అనేది స్థానికుల వాదన. అంతేకాదు మాస్టర్ ప్లాన్ రోడ్లలో భారీ అవినీతి జరిగిందనేది కూడా మరో ప్రధాన అభియోగం. దీనిపైన ఇప్పటికే కూటమి ప్రభుత్వం బహిరంగంగానే ఆరోపణలు చేస్తోంది. దీనిపైన చర్యలు తీసుకుంటామని తేల్చి చెబుతున్నారు. బాధ్యులు ఎవరైనా వదిలేదే లేదని స్పష్టం చేస్తున్నారు. గత వైసీపీ పాలనలో 2019 నుంచి 2024 వరకు మాట ఇచ్చి మడం తిప్పమని చెప్పి మాటకే పరిమితమైన ప్రభుత్వం. అదే విధంగా ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం రాగానే ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, అలాగే పింఛను ఆ రోజు 2020 నుండి 4,000 చేస్తామని చెప్పినారు. అదేవిధంగా వికలాంగులకి 7,000 రూపాయలు చేస్తామని పింఛను కూడా 3 నెలల్లో కూడా కలిపి ఇవ్వడం జరిగింది. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ముఖ్యంగా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. అది కూడా మాట పైన నిలబెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా తిరుపతి స్థానిక ప్రజలకు కూడా దర్శన భాగ్యం కల్పిస్తారని చెప్పి ఇదివరలో 2019 నుంచి 2024 వరకు ఉన్న ప్రభుత్వం చేయలేనిది ఈరోజు 2024లో కూటమి ప్రభుత్వం వస్తానే తిరుపతి స్థానికులకు కూడా ప్రతి అప్పటి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు మాత్రమే ఆర్థిక అభివృద్ధి చెందారే తప్ప తిరుపతి ప్రజలకు చేసింది ఏమీ లేదని వాదనలు ఉన్నాయి. ఎక్కడ చూసినా భూ కబ్జాలే అనేది ఆయన ప్రత్యర్థుల ప్రధాన ఆరోపణ. కరుణాకర్ రెడ్డి అనుచరుల ఆగడాలు విపరీతంగా ఉండేవని ఇప్పటికీ అంటూ ఉంటారు. ప్రశ్నించిన వారిపైన పోలీసులతో ఉక్కుపాదం మోపడం, అక్రమ కేసులు బనాయించటం, మరీ ఎదిరిస్తే అనుచరులతో దాడులు చేయించటం ఇదే తంతు 5 ఏళ్లు జరిగిందని అంటూ ఉంటారు. ఈ తీరుతోనే తిరుపతి ప్రజలు విసిగెత్తిపోయారు. తన ప్లేస్లో కుమారుడి భూమన అభినయ్ రెడ్డిని బరిలోకి దించినప్పటికీ భూమనకు నిరాశ తప్పలేదు. కూటమి అభ్యర్థి అరుణి శ్రీనివాసులు చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. 60,000కు పైచిలుకు ఓట్లు మెజారిటీతో బంపర్ విక్టరీ అందుకున్నారు అరుణి శ్రీనివాసులు. ఇక ఓటమికి భూమన హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలే కారణమనే విమర్శలు కూడా ఉన్నాయి. తిరుపతి ప్రజలందరూ కూడా నా ఉదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు ఇచ్చిన సూపర్ 6 హామీలో ఆల్రెడీ 3 నెరవేర్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాగా దుర్మార్గక పరిపాలన ఉండింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు గత కొన్ని తరాలుగా మన తిరుపతి వాసులకి, తిరుపతి ప్రజలకి ఆ కలియుగ భగవానుడు వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం ప్రతి 2వ మంగళవారం అలా జరుగుతూ వస్తున్నది. అది వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంబటే దాన్ని రద్దు చేశారు. ఈరోజు మళ్ళా తిరిగి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంబటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మన 4 గాళ్ళ మండపం దగ్గర ఏదైతే హామీ ఇచ్చారో తిరుపతి ప్రజలకి తిరిగి మరలా మన తిరుపతి దేవస్థానంలో ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భాగ్యం కల్పిస్తానని ఆ రోజు ఆయన మాట ఇచ్చారు. అది నెరవేర్చారు. అదిగాక రోడ్లు కూడా పోయిన ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఎంత దురదృష్టకరంగా అంటే మరి వర్షం పడితే గుంటలు ఎక్కడ ఉన్నాయి, మ్యాన్వాల్ ఎలా ఉన్నాయి, డ్రైనేజ్ ఎక్కడ ఉండో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఈరోజు అన్నీ కూడా చిన్నగా అన్నీ సర్దుకుంటూ చేస్తూ వస్తున్నారు. అలాగే దీపం ఆ రోజు మన ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ఇస్తా అన్నారు. ఆ 3 సిలిండర్లు ఇచ్చారు.
2024 ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పుతో భూమన కంగుతిన్నారు. ఎక్కడ తప్పు జరిగింది, ఏం తప్పు చేశాం అనే దానిపైన దృష్టి సారించారు. వైసీపీలో సీటు రాక చిత్తూరు నుంచి తిరుపతి వచ్చిన అరణి శ్రీనివాసులకు పట్టం కట్టడాన్ని భూమన జీర్ణించుకోలేకపోయారు. కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు. మళ్లీ ప్రజాదరణ పొందేందుకు ప్రజల్లో మమేకమవుతున్నారు. మరి భూమన చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో వేచి చూడాలి.